ఒకప్పుడు పూర్వం సముద్ర మథనం జరిగేటప్పుడు అమృతంతో పాటు ఒక భయంకరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ఆ విషయాన్ని చూసి లోకాలు దేవతలు అందరూ గజగజ వణుకుపోతారు. ఈ లోకాన్ని రక్షించడానికి ఆ పరమశివుడు ఆ హాలాహలాన్ని మింగుతారు. అప్పుడే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ సమయమే కార్తీక మాసం. అదే ఈ నెలలో శివార్చన చేస్తే మన కర్మ ఫలితాలు దోషాలు లాంటివి కూడా తొలగి శాంతిస్తాయని అంటారు. పార్వతీదేవి శివుని ఎలా అడుగుతుంది. పూర్వం భూమిపైన జనాలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండేవారంట. ఎవ్వరికీ తెలీదు ఎప్పుడు సుఖం వస్తుంది ఎప్పుడు కష్టం వస్తుంది అనేది. ఎందుకు స్వామి కొన్ని దశలు సాఫీగా నడుస్తాయి, మరికొన్ని గందరగోళంగా నడుస్తూ ఉంటాయని. అప్పుడు శివుడు ఇలా అంటాడు, అమ్మ పార్వతి, గ్రహాలు కేవలం మనుషులకి సంకేతం మాత్రమే. అవి మన కర్మ ఫలాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రతి నక్షత్రం ప్రతి గ్రహం నా శక్తి యొక్క ప్రతిరూపమే. వాటి యొక్క కదలికలు తెలుసుకోవడం అంటే దైవ జ్ఞానాన్ని పొందడమే. ఈ అపూర్వమైన దైవ జ్ఞానాన్ని పొందిన కొంతమంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారు. అందులో ఒకరు సీతారామయ్య గురూజీ గారు. ఈయన జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసన పట్టిన ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్. మీకు ఎటువంటి గ్రహ సంబంధిత బాధలు గాని, దోషాలు గాని, పెళ్లి ప్రేమ వివాహ సమస్యలు గాని, ఉద్యోగ విద్య వ్యాపార సమస్యలు గాని, సంతాన విషయంలో సమస్యలు గాని, ఎటువంటి చెడు ప్రయోగం మీ మీద చేశారన్న భయం కనుక మీకు ఉండుంటే గురూజీ సీతారామయ్య గారిని కన్సల్ట్ అవ్వండి. ఈ పైన కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.